ఇప్పుడైందని వార్త ఘోర విషాదం 8 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. వీరిలో ఓ చిన్నారితో పాటు 3 మహిళలు కూడా ఉన్నారు. దిండిగల్ తిరుచి హైవేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొందరు పేషెంట్లు, సిబ్బంది కూడా మంటల్లో చిక్కుకున్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేశాయి. పోలీసులు, రెస్క్యూ బలగాలు ఆసుపత్రిలో చిక్కుకున్న రోగులు, సిబ్బందిని బయటికి తీసుకొస్తున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న 40కి పైగా అంబులెన్సులు గాయపడిన వారి చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఘటన జరిగిన ప్రాంతానికి జిల్లా కలెక్టర్ పూంగోడి, అలాగే పళని ఎమ్మెల్యే ఐబీ సెంధిల్ కుమార్ చేరుకున్నారు. పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించారు. రిసెప్షన్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తరువాత ఇతర అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని కొందరు, భారీగా ఎగిసిపడిన మంటలు, పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ పూంగోడి ఈ ప్రమాద ఘటనపై మాట్లాడుతూ 2 గంటల క్రితం ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఇక్కడ రోగులను రక్షించి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కొంతమంది ప్రాణ నష్టం సంభవించవచ్చు. అయితే మృతుల సంఖ్యను వైద్యులు ధృవీకరించిన తర్వాత మాత్రమే నిర్ధారిస్తామని చెప్పారు.